ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు: బేస్ శనగపిండి, తరిగిన వామాకు, కొద్దిగా మునగాకు, తగినంత సాల్ట్, తరిగిన కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మరికొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా శనగపిండి ఒక బౌల్లో తీసుకుంటాము. కొద్దిగా నలిచిన జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వామ. ఇది కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తినే దాన్ని బట్టి మనం కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా మునగాకు. మునగాకు చాలా మంచిదండి. దట్టు ఇప్పుడు కరోనా పీరియడ్ దృష్ట్యా చూసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కొద్దిగా కరివేపాకు. ఇక్కడ నేను పసుపు విడిగా చెప్పలేదండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఇంట్లో చేసిన పేస్ట్, అందులోనే ఉప్పు కొంచెం మరియు పసుపు కొంచెం వేస్తాము. సో ఇందులో పసుపు వాడని వారు సపరేట్గా పసుపు వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని తర్వాత వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత వాటర్ తోటి మనకి ఆమ్లెట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని తడుపుకోవాలి, తడిపి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కారం వాడని వాళ్ళు, లేకపోతే కొంచెం తక్కువగా వాడేవాళ్ళు ఎండు కారం కూడా వాడచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనము మునగాకు ఎక్కువగా తినము, మన డే టు డే వంటల్లో ఎక్కువగా వాడము. కానీ యాక్చువల్గా ఈ మునగాకు కరివేపాకులాగా వాడచ్చు. మనం ఇంట్లో పోపులో కానీ లేకపోతే ఏదైనా కూరల్లో కానీ మునగాకుతోటి ఎన్నో రకాలు చేసుకోవచ్చు. వామాకు కూడా చాలా తేలిగ్గా పెరుగుతుందండి ఇంట్లో. ఒక కొమ్మ నాటుకున్నా కూడా ఒకసారి నాటుకుందంటే అది ఇంకా వస్తూనే ఉంటుంది. వారానికి ఒకసారి కూడా మనం కట్ చేసుకోవచ్చు, అంత ఇదిగా పెరుగుతుంది వామాకు ఇంట్లో. బ్యాటర్ని మనం ఆమ్లెట్ సైజ్లో ఇలా స్ప్రెడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇది ప్రోటీన్ రిచ్ అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఇందులో యూజ్ చేసే మునగాకు, కరివేపాకు, వామాకు, ఇందులో మనకి చాలా మినరల్స్ ఇంకా విటమిన్స్ ఉంటాయి. మునగాకులో మనకి విటమిన్ బి, సి, కే ఉంటాయి. అదేంటంటే బేసిక్గా వెరీ రిచ్ అండ్ బి కాంప్లెక్స్. దాంతోపాటు మనకి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈ డిష్ మనము బ్రేక్ఫాస్ట్కి చేయొచ్చు, స్నాక్స్కి చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. డైరెక్ట్గా మనం ఈ ఆకులని పెట్టాలి అనేసి అంటే వాళ్ళు ఈ కర్రీ ఆ కర్రీ అనేసి వంకలు పెడతారు. కానీ ఇలా చేసి ఇచ్చామంటే బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ ఈజీగా నచ్చుతుంది వాళ్ళకి. అండ్ మామ్స్ కూడా హ్యాపీ, అంతా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ పిల్లలు తింటున్నారు కాబట్టి వాళ్ళకి. ఆ సిజ్లింగ్ సౌండ్ వింటున్నారండి, సిజ్జల్ అవుతుంది. మునగాకు ఇట్స్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మనకి
బాడీకి చాలా చాలా రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ అవుతాయి. ఇంకా కరివేపాకుకి వస్తే మీ అందరికీ తెలియంది కాదు, మనకు అందులో కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అండ్ ఇట్స్ వెరీ రిచ్ ఇన్ విటమిన్స్. మనకి ఈజీగా ఫ్లిప్ చేయొచ్చండి. ఇది ఒకసారి ఒక సైడ్ కాలిన తర్వాత ఎమ్మటే మనకి ఎలాగో గ్రీస్ చేస్తాం కాబట్టి ఆయిల్ తోటి పెనన్ని ఊడొచ్చేస్తుంది వెంటనే, అదేమీ అతుక్కోదు. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు కరివేపాకులో ఇట్స్ ఐరన్ క్వాంటిటీ, కాల్షియం క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాపర్ మెగ్నీషియంతో పాటు పోలిస్తే. అండ్ ఇందులో కూడా విటమిన్స్ మనకి ఏ, బి, సి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అంటారు ఇప్పుడు కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంట్లోనే మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ అందులో మునగాకు, కరివేపాకుని ఖచ్చితంగా యాడ్ చేయాలి అనేసి అంటారు. మనం ఇందులో ఈ రెండింటితో పాటు వామాకుని కూడా వేస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వామాకు దొరకని ఇల్లంటూ లేదు. ఎందుకంటే కొమ్ము తెచ్చి నాటుకుని పెట్టినా కూడా ఈజీగా నాటుకుంటుంది. ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా ఇలా కాల్చుకొని ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఫ్లిప్ చేసామండి, చూడండి అసలు అచ్చం ఆమ్లెట్ లాగే ఉంటుంది మనకి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము, ఎందుకంటే అది ఉడికింది కాబట్టి. టడా! ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ. టేస్ట్ చేసి మీరంతా ట్రై చేసి ఇంట్లో టేస్ట్ చేసి మీ కామెంట్స్ తెలపండి. మీరు దీన్ని ఆనియన్ తోటి సర్వ్ చేసుకోవచ్చు, కొంతమంది సాస్ ఇష్టపడతారు, సాస్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. మనం ఎలాగో పచ్చిమిర్చి, సాల్ట్ ఈ రెండు వేసాం కాబట్టి ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు.